హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లోని బుధవారం మనకి సంకష్ట చతుర్దశి వచ్చింది కదా, సో ఆ పూజ చేసుకొని ఒక డే వ్లాగ్ లాగా మీ అందరితో కూడా కొన్ని విషయాల్ని పంచుకోబోతున్నాను. సో సాధారణంగా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే నేను ఏ పూజ చేసుకున్నా, వ్రతం చేసుకున్నా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వాళ్ళకి అలంకరణ బాగా నచ్చుతుంది అంటూ ఉంటారు. అమర్ బ్రో మీ అలంకారం చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు, అసలు ఎలా చేస్తున్నారు అట్లా మాకు నేర్పించని అంటూ ఉంటారు. అదేమీ బ్రహ్మ విద్యం కాదండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం నార్మల్గానే ఇంట్లో ఉన్నామంటే శుచిగా స్నానం ఆచరిస్తాము, మంచి బట్టలు కట్టుకుంటూ ఉంటాము, అందంగా ఉండడానికి ఎక్కువగా చూసుకుంటాం అనమాట. సో మనల్ని మనం అందంగా అలా అలంకరించుకుంటాము. అలానే మన కర్మల్ని తొలగించి మనకి ఒక మంచి దారిని చూపించి మనకు ఏం కావాలో అన్నీ ఇచ్చేటువంటి భగవంతుడికి మరి మనం ఇంకెంత బాగా చూసుకోవాలి. సో అందువల్ల ఉన్నంతలో మనకి ఎంత ఉందో అంతే చేసుకోవాలి తప్పించి హరబడలకి పోకూడదు. వాళ్ళు చేశారని చెప్పేసి అప్పులు చేసే అట్లా ఏ పూజ ఏ వ్రతం చేయకూడదని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. భక్తి ప్రధానం. ఉన్నంతలో మంచిగా చేసుకోండి. ఇప్పుడు మనం ఈరోజు ఒక రేటు డ్రెస్ వేసుకుంటాం, రేపు అదే రేటు వేయం కదా, ఎల్లుండు అలా ఉండదు. సో అలాగా భగవంతుడు కూడా అంటే అనమాట, మనకి ఎప్పుడు ఎంత కలిగినప్పుడు అంతలోనే చేసుకోవాలన్నమాట. సో అది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయన్నమాట, అంటే డైరెక్ట్గా అడగలేక ఒక రకంగా అడుగుతూ ఉంటారు. బ్రో ఇవాళ ఎందుకు ఈ పూజ చేశారు, అసలు ఏమైనా స్పెషల్ ఉందా బ్రో అని అంటూ ఉంటారు. అంటే నాకేమైనా కష్టాలు ఉన్నాయా, ఎందుకు నేను ఎన్ని పూజలు చేస్తూ ఉంటాను, ఎన్ని వ్రతాలు చేస్తూ ఉంటాను అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో భగవంతుడి దయ వల్ల వాళ్ళ చూపు నేను నా మీద ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. సో ఆ స్వామి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల నాకు ఎప్పుడు భగవంతుడి దయ వల్ల 4,000 నోట్లోకి వెళ్తున్నాయి. ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చి ఒక సేవ చేసుకుంటున్నాను, ఆయన మీద ఉన్న ప్రేమని చూపించుకుంటున్నాను, ఉన్నంతలో కొంచెం వెనకేసుకుంటున్నాను తప్పించి నాకైతే ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ నాకైతే లేవన్నమాట. చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటున్నాను. కొన్ని ఉంటాయిలేండి, అవి చెప్పుకోలేము, ఒంటరితనం ఉంటుంది కదా, అవి చెప్పలేము అంతే తప్పించి ఇంకా వేరే ఏమీ కాదు. సో ఇంకా పూజలు అంటారా, భగవంతుడు సంబంధించినటువంటి ఏదైనా సరే మనము గుర్తుంచుకోవాలి. అది ఒక మనకి చెప్తున్నాను కదా, మనకి మానవ జన్మ ఎత్తామంటే ఒక జన్మ సార్థకం అని చెప్తారు. మానవ జన్మ ఒక సార్థకం అంటూ ఉంటారు. అలాంటిది మానవ జన్మ ఎత్తామంటే ఆ భగవంతుడు సంబంధించింది ప్రతిదీ కూడా మనం నెమరేసుకుంటూ ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి నేను నా ప్రొఫెషనల్ లైఫ్ని నేను వదులుకోను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందంటే, ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అలాగే ఒక ఫ్యామిలీ నుంచి మాది ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి, సో ఆ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చామో ఆ ఫ్యామిలీ ముందు జనరేషన్ నుంచి వాళ్ళకి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, మన కెరీర్ని కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అని చెప్పేసి మన కెరియర్ కోసం అని చెప్పేసి ఇలా పూజలు చేసుకుంటూ మన కెరీర్ని నెగ్లెక్ట్ చేసుకొని పూజలు చేసుకుంటూ ఉండిపోలేము కదా. సో నేను నా జాబ్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో ఫస్ట్ ప్రయారిటీ నేను దానికే ఇస్తాను. దాని తర్వాత నేను ఏ పూజ అదంతా సరేలేండి. కానీ ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారని అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒక గ్రేట్, నేను చెప్తాను. నాట్ ఓన్లీ ఈజీ, అది ఒక సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగిందంటే మన మీద ఒకరికి మనం చేసే తీరు నచ్చి, మన విధానం నచ్చి వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనకి ఒక వాల్యూ, ఒక గుర్తింపు ఇస్తారు యూట్యూబ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తింపు అనమాట. సో వాళ్ళకి తెలియాలి కదా నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, అసలు నా లైఫ్ ఏంటి, నా లైఫ్ విధానం ఏంటి అనేది తెలియాలి కదా. సో ఊరికే ప్రతి పూజ చేసేసి అట్లా పెట్టేస్తూ ఉంటే సో మీకు ఏమనుకుంటారు, ఏవో చేసేస్తున్నట్టుగా ఉన్నాడని మీకు ఒక వస్తుంది కదా. సో అది నాకు రాకూడదు. తెలియక అనేస్తే ఒక విషయం, కానీ తెలిసేది ఏది మాట అనకూడదు కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా. సో నేను లేసేది, ఇప్పుడు నేను నా ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ నేను 7:50 కల్లా నేను ఆఫీస్లో ఉండాలి. ఫస్ట్ పంచింగ్ 8 దాటాక ఇంకా నాకు వెళ్ళిన శాలరీ కట్ అయిపోద్ది అనమాట. సో నేను 7:50 కల్లా 7:45 కల్లా నేను ఆఫీస్లో ఉండాలన్నమాట. సో నేను మార్నింగ్ లేసేది నార్మల్గా 4కి లేస్తాను. ఇప్పుడు మనకి ధనుర్మాసం కాబట్టి తిరుప్పావి నేను చేసుకుంటున్నాను కాబట్టి, సో మార్నింగ్ నేను 3 o'clockకి లేచి ఇంకా శుచిగా ఇంకా నేను మొత్తం క్లీనింగ్లు అవి చేసుకొని ఇంట్లో స్నానం చేసుకొని నిత్య దీపారాధన అంతా కూడా చేసుకొని
తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆ రోజు నాకు ఏమైనా పూజ ఉందనుకోండి, నాకు ఆఫీసులో నా టైం అయ్యే వరకు ఉంటాను తప్పించి పర్మిషన్ తీసుకునేది నేను వచ్చేయడం కానీ, లేదంటే నాకు అడిషనల్గా ఓటీ ఇస్తారనమాట. ఆ ఓటీ ఇచ్చిన దాన్ని కాదని చెప్పేసి నేను చేయలేనని, నాకు ఇవాళ పూజ ఉందని నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అలాగా నెగ్లెక్ట్ చేయను అనమాట. సో నా వృత్తిని నేను రెస్పెక్ట్ ఇస్తాను, తర్వాత పూజకి రెస్పెక్ట్ ఇస్తాను అనమాట. పూజ అంటే భక్తి అనేది నాకు ఇష్టమే, కానీ సో చేసే జాబ్లో ఒక గుడ్ విల్గా ఉంటాను. అంటే నాకంటూ ఒక గుడ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నా టైం అయ్యే వరకు ఉండి వెంటనే వెళ్ళిపోకుండా, సో మొత్తం అవుట్పుట్ బాస్కి ఇచ్చేసి నేను ఇంటికి వస్తాను. ఏదైతే వస్తానో అలానే ఇంటికి వచ్చిన తర్వాత ఎంత లేట్ అయినా సరే పర్వాలేదు, ఆ రోజు ఏమైనా ఒక స్పెషల్ అకేషన్ ఉంది అంటే భగవంతుడి ఆరాధన చేసుకోవాలి ఖచ్చితంగా. ఆఫీస్లో నాకు ఆ యొక్క దారిని కలిగించింది భగవంతుడు, నాకు ఆ లైఫ్ ఇచ్చింది భగవంతుడు. సో అలాంటి దాన్ని నేను ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నానో భగవంతుడు నాకు ఇచ్చింది అనుకో నేను అంతే ఇదిగా చేసుకుని ఆయన సేవ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను. సో బుధవారం మార్నింగ్ నేనైతే 3 లేచి ఇంకా స్నానము, పూజ, తిరుపతి పట్టణం అన్నీ కూడా చేసుకొని ఇంకా నేను మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆ రోజు ఉపవాసం ఉండాలి. సాధారణంగా నేను సంకష్ట పూజకి ఉపవాసం ఉంటాను. నెక్స్ట్ లక్షవారం మనకి మార్గశిర పూజ ఉంది కాబట్టి నేను ఆ రోజు ఉపవాసం లేనమాట. అంటే రైస్ తినకుండా చపాతీ చేసుకొని కొంచెం బరబట్టి కర్రీ చేసుకొని ఇంకా బాక్స్ తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. మళ్ళీ నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:45 అయ్యిందనమాట. 6:30 అయ్యింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా అప్పుడు నేను 6:30 ఇంటికి వచ్చి మళ్ళీ నేను స్నానం చేసుకొని మొత్తం అంతా కూడా పూలు కొంచెం మాల కట్టుకొని ఇంకా పూజ అంతా కూడా చేసుకున్నాను. పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ నేను పూజ 8కి స్టార్ట్ చేస్తే నా పూజ అయ్యేసరికి 9 అయ్యిందనమాట. సో మార్నింగ్ నేను వెళ్ళేసరికి కూడా నేను ఏంటంటే బయట తులసమ్మని కూడా శుభ్రం చేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం నాకు ఈవినింగ్ అవ్వదు కాబట్టి, ఈవినింగ్ నాకు పూజ లేదనుకోండి ఈవినింగ్ వచ్చి నేను చేసుకుంటాను అనమాట. సో మార్నింగ్ నాకు టైం ఉంది కాబట్టి ఎర్లీగా లేచాను కాబట్టి ఒక 45 minutes టైం దొరికిందనమాట. ఆ టైంలో తులసమ్మని కూడా శుభ్రం చేసుకొని ఇంకా మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి పూజ అంతా కూడా చేసుకున్నాను. చెప్పాను కదా, మనకు ఒక జీవనోపాధిని కలిగించింది భగవంతుడు. సో ఆ భగవంతుడికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎలా తెలియజేసుకోవాలి? ఆయనకి సంబంధించింది ఒక ఆరాధన ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నేను ఒక ఆరాధనగా చేసుకొని ఆయన కృతజ్ఞతలను తెలియజేసుకుంటాను అనమాట. సో ఈ రకంగా స్వామి పూజ చేసుకున్నాను, సంకష్ట పూజ అంతా కూడా చేసుకున్నాను. సో మార్నింగ్ నేను లంచ్ బాక్స్ కట్టుకొని ఇంకా వెళ్ళిపోయాను కదా, కిచెన్ ఏమి క్లీన్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చి నేను ప్రసాదం చేయాలి కదా, స్వామికి కుడుములు అలా ముడుపు కట్టుకున్నటువంటి బియ్యము కుడుములు పరమన్నం చేస్తాను, కుడుములు చేస్తాను, చేసేవి నైవేద్యంగా సమర్పించుకుంటాను అనమాట స్వామికి. సో ఈవినింగ్ నేను 6:30కి ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫస్ట్ పూలు మాల కట్టుకున్నాను. సింపుల్గా చేసుకున్నాను పూజ. టైం ఉంటే అలంకారం బాగా చేసుకుంటుండే. పువ్వులు కూడా సింపుల్గా కట్టుకున్నా, సింగిల్ లైన్కి అట్లాగా. సో గజమాలుగా ఒక చిన్న దండ కట్టుకున్నాను చామంతులతోటి. సో 8 o'clockకి పూజ స్టార్ట్ చేస్తే నా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 దాటిందనమాట. సో 9 o'clock నా పూజ అయిన తర్వాత ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి, పడుకోవాలనిపిస్తుంది కదా. అంత వర్క్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇంత పూజ చేసుకొని ఇంత డెకరేషన్ చేసుకున్నాక నేను అంత అలసిపోతాను. కానీ అక్కడితో నేను ఆగిపోలేదు. అంటే నాకు ఉంటుంది మార్నింగ్ చేసుకుందాంలే, ఇప్పుడు ఇదంతా ఎందుకులే అనుకుంటుంటాను. కానీ మార్నింగ్ లేసాక నాకు మళ్ళీ రొటీన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఈ రోజు ఇప్పుడు పని అప్పుడే చేసుకుంటాను, రేపు అనేది నేను ఎప్పుడు కూడా నేను పెట్టుకోను అనమాట. సో ఎప్పుడు అప్పుడే చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను. నేను కిచెన్లో ఏ పని చేసుకున్నా కూడా ట్యాబ్లోని లలిత సహస్రనామం పెట్టుకుంటాను, విష్ణు సహస్రనామం, ఇవన్నీ నాకు ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్టు పెట్టుకొని ఇంకా అవి వినుకుంటూ నా వర్క్ అంతా కూడా చేసుకుంటాను. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏ పని కూడా చేయలేదు కదా, సో ఈవినింగ్ వచ్చాక కొన్ని నైవేద్యాలు ఉంటాయి, అవన్నీ కూడా నైవేద్యాలు చేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం కిచెన్ అంతా కూడా. నెక్స్ట్ టైం మార్నింగ్ నాకు మార్గశిర కాబట్టి 3వ వారం కదా, సో కిచెన్ నీట్గా ఉండాలి మార్నింగ్ అని చెప్పేసి సో నైటే అన్నీ కూడా ఎంత లేట్ అయినా సరే అప్పుడే క్లీన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మార్నింగ్ 3కి లేస్తే నైట్ పడుకునేసరికి 11 అయిందనమాట. ఇలా ఏమైనా పూజలు ఉంటేనే ఇలా ఉంటుంది. ఏమి లేవనుకోండి, ఆ రోజు ఉపవాసం ఉన్నాను అనుకోండి, ఇంకొంచెం వేగంగా పడుకుని పోతూ ఉంటాను అంతే. ఎప్పుడు ఇలా ఉండదు, ఒక్కొక్క రోజు అలా ఉంటూ ఉంటుంది అంతే.
సో ఇలా ఈ రకంగా ఒక డే బ్లాగ్ లాగా మీ అందరితో కూడా పంచుకున్నాను. అలాగే ప్రతి పూజ ఇలాగే ఉంటుందని నేను చేసుకోనండి. ఇప్పుడు మార్గశిర లక్షల పూజలు ఉన్నాయి కదా, అది మార్నింగ్ పీఠం పెట్టి చేసుకోవాలి. నాకు మార్నింగ్ వీలు కాలేదు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి నేను ఈవినింగ్ వచ్చి పీఠం పెట్టి చేసుకుంటాను. సో అదనమాట, ప్రతిదీ ఆ టైంలోనే చేసుకోవాలి ఆ పూజ అని నేను ఎప్పుడూ భావించాను అనమాట. సో భగవంతుడు నాకు ఎప్పుడు అనుగ్రహిస్తున్నాడో, నాకు ఎలాంటి విసులుబాటు ఇస్తున్నాడో, నాకు వీలయ్యే టైము ఆ టైంలో నేను చేసుకుంటాను తప్పించి నా హెల్త్ బాగా చేసుకొని ఇలా ఆ టైంలో చేసుకోవాలని చెప్పి నేను ఎప్పుడు కూడా భావించను. మనం దైవానుగ్రహానికి దగ్గర ఉండాలి, భగవంతుడికి దగ్గరగా ఉండాలి, ఆయన ఆరాధన చేసుకోవాలి, ఆయన సేవ చేసుకోవాలని భావించాలి ఎప్పుడూ కూడా. సో నైట్ పడుకునేసరికి 11 అయిందనమాట. సో నెక్స్ట్ వారం మార్నింగ్ నాకు పూజకి ఏవైతే కావాలో అవి ఓన్లీ నేను ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ పూజకి మళ్ళీ నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాను ఫాస్టింగ్ కాబట్టి. అలా సాయంత్రం వచ్చి పూల దండలు కట్టుకోవడము, అలంకారం చేసుకోవడము, ఏ దీపాలు పెట్టాలో ఆలోచించుకొని ఇంకా 3వ వారం పూజ ఆ రకంగా చేసుకుంటాను. సో ఇలా ఈ రకంగా నా వర్క్ బ్యాలెన్స్ ఇలా ఉంటుంది. మీ అందరితో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నాను కదా. సో నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను ఏం చేస్తూ ఉంటాను, పూజలన్నీ ఎలా చేసుకుంటాను, నా ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అన్నీ కూడా మీ అందరితో కూడా పంచుకున్నాను. సో నచ్చితే నా పని మీకు ఒక మోటివేషన్లో కూడా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక లాగ్తో మేము ముందుంటే అంతవరకు బాయ్.